Modulars versus semi-modular interiors. Which one to choose from? Honestly, మాట్లాడుకుందాం. Hi, this is Mansa Gatte, founder of Shubhmastu Interiors. Before you spend lakhs on modulars, please listen to me one. Modulars చేపించుకున్న వెంటనే చాలా బాగుంటుంది. 2 to 3 months లోనే హౌస్ అంతా ఓల్డ్ గా కనిపిస్తుంది. ఇది చాలా మంది కస్టమర్స్ దగ్గర మనం వినే ఉంటాం. ఎందుకంటే ఇండియాలో వాల్స్ అనేవి స్ట్రైట్ గా ఉండవు. మాడ్యులర్స్ అంటే ఫిక్స్డ్ సైజెస్ లో యూనిట్స్ తయారు చేసి సైట్ లో తీసుకొచ్చి ఇన్స్టాల్ చేసేది. కాబట్టి యూనిట్స్ అండ్ వాల్స్ మధ్యలో గ్యాప్స్ అనేవి కామన్. దీన్ని ఫిల్ చేయడం కోసం స్పేసెస్ యూజ్ చేస్తాం. ఆ స్పేసెస్ అనేవి 2 to 3 months లోనే వేర్ ఆఫ్ అయిపోతూ ఉంటాయి. అలాగే ఎడ్జెస్ పీల్ అవ్వడం, స్క్రూస్ లూజ్ అయిపోవడం అనేది చూస్తూ ఉంటాం. అదే సెమీ మాడ్యులర్ వర్క్స్ లో అయితే కార్పెంటర్ ఫ్రేమింగ్ అనేది సైట్ లో చేస్తారు. కాబట్టి వాల్స్ కి యూనిట్స్ కి మధ్యలో గ్యాప్స్ అనేవి ఉండవు. అలాగే ఎడ్జెస్ అండ్ స్క్రూస్ అనేవి తొందరగా ఊడిపోయి, ఎందుకంటే క్వాలిటీ కంట్రోల్ అనేది మన చేతిలో ఉంది. సో వాట్ ఈస్ గోయింగ్ ఇన్సైడ్ ద వార్డ్రోబ్స్ అనేది మనం ముందే చూడొచ్చు. సో సర్టిఫైడ్ ప్లైవుడ్, బ్రాండెడ్ లామినేట్స్, క్వాలిటీ హార్డ్వేర్ అండ్ మెరైన్ ఫెవికాల్ యూజ్ చేస్తున్నారా లేదా అని ముందే చెక్ చేసుకోవచ్చు. కాబట్టి సెమీ మాడ్యులర్ వర్క్స్ అనేది 25 to 30 years లైఫ్ వస్తుంది. అదే ఫ్యాక్టరీ మేక్ లో ఇట్స్ అ బ్లైండ్ స్పాట్. సో ప్రతి 6 to 7 years కి రీవర్క్ కాస్ట్ అనేవి అన్అవాయిడబుల్ అండ్ లైఫ్ కూడా 7 to 10 years అనేది వస్తుంది. సో ఇప్పుడు మీరే చెప్పండి, 1-2 months ఎక్స్ట్రా అయినా, 1-2 lakhs ఎక్స్ట్రా అయినా 25 to 30 years వచ్చే సెమీ మాడ్యులర్ వర్క్స్ బెటరా? అదే టైం ఫ్రేమ్ లో ట్రిపుల్ ద అమౌంట్ స్పెండ్ చేసుకుంటూ ప్రతి 6 to 7 years కి రీవర్క్ చేసుకునే మాడ్యులర్స్ వర్క్ బెటరా? Modulars is market hype. Semi-modulars is a smart choice. At Shubhamastu, we just don't design your homes, we make them last.